నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. ఇవాళ బోడుపల్లికి అయితే వచ్చేసిన విరాంచిత ఫుడ్స్. వీళ్ళ దగ్గర అన్ని రకాల గానుగ నూనెలు అయితే అమ్ముతున్నారు. మరి ఆ గానుగ నూనె ఎట్లా తయారు చేస్తున్నారు అండ్ వాటి రేట్ ఎట్లున్నది మొత్తం అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. ఆ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీకు సంబంధించిన ఎలాంటి బిజినెస్ ఉన్నా కానీ మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఉన్నది, అట్లా ఇన్స్టాగ్రామ్ కూడా నెంబర్ ఉన్నది, కాల్ చేయండి. ఓకేనా? మీ బిజినెస్ ఎలాంటిదైనా కానీ మన ఛానల్లో ప్రమోట్ చేస్తా. ఇప్పుడు మనం ఈ విరాజిత ఫుడ్స్కి సంబంధించిన గానుగ నూనెలు ఎట్లా తయారు చేస్తున్నారు చూసుకుందాం రండి. ఇప్పుడు నాతో పాటు ఈ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓనర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు జగదీష్ కుమార్. జగదీష్ కుమార్. ఒకసారి మన యూనిట్ ఎక్కడుందో అడ్రస్ చెప్పండి క్లియర్గా మా వాళ్ళు. యూనిట్ వచ్చేసి బోడుప్పల్ చెంగిచెర్ల వెళ్ళే రోడ్లో బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి టువర్డ్స్ చెంగిచెర్ల వెళ్ళే రోడ్లో కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్లో మనది యూనిట్ ఉంటుంది. బంగారు మైసమ్మ టెంపుల్కి దగ్గరనే, ఎగ్జాక్ట్ బంగారు మైసమ్మ నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుంది. ఓకే. మీ దగ్గర ఏమేమి ఆయిల్స్ ఉన్నాయండి? మన దగ్గర ఇప్పుడు వచ్చేసి పల్లి, నువ్వులు, సన్ఫ్లవరు, కుసుమ, మనం కురిడి కొబ్బరి వాడతామండి. కొబ్బరి కూడా. ఓకే. మన దగ్గర ప్రజెంట్ అయితే 6 రకాల ఆయిల్స్ తయారవుతున్నాయి. మెల్లమెల్లగా ఇంకా తర్వాత కూడా పెంచుదామని చూస్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు బిజినెస్? ఇది స్టార్ట్ చేసి 15-20 డేస్ అవుతుందండి. ఓకే. రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఓకే. సో ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మీకు ఈ గానుగ నూనె ఆయిల్ బిజినెస్? అంటే ఇంకా మనకి బయట అంతా కల్తీ ఎక్కువైపోతుంది. మా ఇంట్లో కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం, సో ఆ ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేసి మనం జనాలకి ఒక ప్యూరిటీ అనేది ఆయిల్స్ అందిద్దామని మనం ఈ ఏరియాలో స్టార్ట్ చేయాలి. ఇటు సైడ్ ఉన్నాయా, మీరే స్టార్ట్ చేశారు? లేదు, ఇటు సైడ్ ఏరియాలో ఎక్కడ లేవు. ఫస్ట్ టైం మీరే బోడుపల్లి స్టార్ట్ చేశారు? ఓకే. స్టార్ట్ చేసాం మనం. ఓకే. ఇంకా చెంగిచెర్ల రోడ్లో ఉంటాయి కానీ కొన్ని ఇక్కడైతే ఎక్కడ లేవు ఈ చుట్టుపక్కల ఏరియాలో. ఓకే. ఇప్పుడు మనం చూద్దామండి మీ దగ్గర యూనిట్ ఎట్లుంది, మీ ఎట్లా ఆయిల్ ప్రాసెసింగ్ చేస్తున్నారు ఏందనేది. సో ఇక్కడ ఏమేమి సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు? మన దగ్గర వచ్చేసి పల్లి ఉందండి. ఓకే. పల్లి, సన్ఫ్లవరు, ఓకే, నువ్వులు, ఓకే, కుసుమలు. ఓకే. కొబ్బరి కూడా కురిడి కొబ్బరికాయ. ఓకే. ఒరిజినల్ కొబ్బరి ఇది. చాలా మంది ఏంటంటే మన సల్ఫర్ వేసింది వేస్తూ ఉంటారు. ఓకే. అది హెల్త్ కి అంత మంచిది కాదు. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకు పల్లి ఉంది. ఓకే. సో ఎన్ని కిలోల పల్లి పడితే మనకి ఎన్ని లీటర్లు ఆయిల్ వస్తుంది? మనకి 2.5 నుంచి 3 లీటర్స్ వేస్తే కానీ 1 లీటర్ ఆయిల్ రాదండి. ఓకే. బయట వచ్చేసి 180-170కి దొరుకుతుంది. అవును. అది ఎంత ప్యూరిటీ అనేది ఇంకా ప్రజలే ఆలోచించాలి ఒకసారి. మనకు 3 కేజీస్ పల్లి వేస్తే ఇప్పుడు పల్లి రేట్ వచ్చేసి 130 ఉంది. 130 రూపీస్ పర్ కేజీ. ఓకే. అంటే 3 కేజీలు పల్లీలు వేస్తే 390 రూపీస్ కాస్ట్ అవుతుంది. అవును. సో మనకి బయట దొరికేది 170-180 అవును ఇస్తున్నారు. అది ఎంత ప్యూరిటీ అనేది ఒకసారి వాళ్ళ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఎంతకి ఇస్తున్నారు లీటరు? మన దగ్గరికి వచ్చేసి పల్లి వచ్చేసి 420 అండి. 420 పర్ లీటర్. 420 పర్ లీటరు. ఓకే. సో ఇవన్నీ ఇప్పుడు ఈ క్యాన్లు ఉన్నాయని పట్టినాయండి? ఇప్పుడు పట్టినాయండి. ఓకే. ఇది వచ్చేసి ఇది నువ్వులు. మొన్న రీసెంట్ గానే 2 డేస్ బ్యాక్ పట్టాము. సెటిల్ అవడానికి 3 డేస్ పడుతుంది. ఇది పల్లి నూనె ఇది. ఓకే. ఇది ఆవ నూనె. ఓకే. సన్ఫ్లవర్. ఓకే. ఇది కుసుమ. ఓకే. సో కుసుమ నూనె. ఇది వచ్చేసి కోకోనట్ అండి. నిన్న నైటే పట్టాం. ఓకే. ఈ కురిడి కొబ్బరి ఏంటంటే తీసినాక ఇలా బ్రేక్ చేసుకుంటాం. అంటే డైరెక్ట్ అట్లాగే వేయరు? అట్లాగే వేస్తే మిషన్. ఇది కొబ్బరి, ప్యూర్ కొబ్బరి. ఓకే. కొంచెం అది ఇంకా కలర్ రావడానికి టైం పడుతుందా ఎన్నికడానికి? 2 డేస్. నిన్న నైట్ 10 o'clock తీసింది అది. అంటే ఆర్డర్ ఉంది ఒక 20 కేజీస్. ఓకే. సో అది ఇవాళ తీసి ఇచ్చేస్తాం. నిన్న అయిపోయింది అది. ఓకే. సో ముక్కలు చేసుకుని మిషన్ లో వేస్తే మనకి ప్యూర్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఓకే. సో ప్రజెంట్ మీరైతే ఈ మిషన్ రన్ చేస్తున్నాం? ఓకే. సో ఇప్పుడు ఎంత టైం పడుతుంది మనకి ఆయిల్ ప్రాసెస్ అవ్వడానికి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ కుడుకలు తీసుకున్నాము. ఓకే. సో దీంట్లో వేయడానికి మొత్తం ఆయిల్ అడగడానికి ఎంత టైం పడుతుంది? 10 కేజీలు ఒక్కొక్క బ్యాగ్ ఉంటుందండి అది. ఓకే. 10 కేజీస్ 20 కేజీస్ బ్యాగ్. మనకి ఆయిల్ తీయడానికి 50 కేజీస్ వచ్చి 1 కేజీ తీస్తుందండి. ఒక గంటకి 50 కేజీస్ తీస్తుంది. 50 కేజీస్ కెపాసిటీ ఉంటుంది. ఓకే. గంటలో 50 కేజీస్ తీసేస్తుంది. ఓకే. ఇది ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్ బిలో 50 degrees ఏదైతే ఆయిల్ ఉంటాయో అవన్నీ నేచురల్ గా ఇంగ్రీడియంట్స్ అందులో. ఎక్కువ హీట్ అవ్వడం కూడా అది మంచిది కాదు. మనం వాడే రిఫైండ్ ఆయిల్స్ ఏంటంటే 220 degrees, 240 degrees, 500 degrees దాకా హీట్ చేస్తారు. సో దాంట్లో ఏ పోషకాలు ఉండవు, అన్ని ఎవాపరేట్ అయిపోతాయి. సో దానివల్ల మనం ఉత్తి పిప్పినే
కన్జ్యూమ్ చేస్తున్నాం మనం అంతే. అవునవును. ఏం లేదు దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా వస్తాయి. ఓకే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు బయట. అవును, చాలా రీసెంట్ గా ఒక డాక్టర్ కూడా చెప్పారు, కరీంనగర్ డాక్టర్ గారు. అవునవును. యూట్యూబ్ లో కొడితే కూడా వస్తుంది దాని చాలా వైరల్ గురించి. అవుతుంది ఆ వీడియో కూడా. చాలా వైరల్ అయింది ఆ అవును. వీడియో. ఆ. ఆయన రియల్ గా దగ్గరుండి చూసి ఎంతో మంది పేషెంట్లను చూసి రిఫైండ్ ఆయిల్ వాడొద్దని చెప్పి ఆయన 10 మంది కన్నీళ్ళు కార్చుకుంటే చెప్పిన వీడియో కూడా ఒకటి ఉందండి. అవునవును. సో ఇప్పుడు జనాలు ఏంటంటే అవేర్నెస్ వస్తుంది. సో దానివల్ల మనకి కూడా హెల్త్, మనం సినిమాకి వెళ్తే 500 అయిపోతాయి, ఈజీగా అయిపోతాయి. 1000 రూపాయలు అయిపోతాయి, ఫ్యామిలీ వెళ్తే 2000 అవుతాయి. అవును. ఈ 500 ఆయిల్స్ వచ్చేసి దగ్గర ఎందుకు ఇంత రేట్ అని అడుగుతున్నారు. సో దీంట్లో ఏంటంటే మనం రెగ్యులర్ రిఫైన్డ్ ఆయిల్స్ 4 టేబుల్ స్పూన్స్ వాడితే ఇది 2 టేబుల్ స్పూన్స్. ఇది ఎందుకంటే డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఓకే రెగ్యులర్ ఆయిల్స్ తో చూస్తే. మనకు ఒకసారి వాడితే దీన్ని ప్రాసెస్ ఏంటనేది తెలుస్తుంది. తెలుస్తుంది. అవును. సో ఇది 1 మంత్ 2 మంత్స్ వాడినాక మన బాడీలో అనేది చాలా చేంజెస్ మనం నోటీస్ చేయొచ్చు. మేము యాక్చువల్గా నోటీస్ చేసిన తర్వాత మేము ఇది స్టార్ట్ చేయాలనుకున్నాం, ప్రజలందరికీ అందించాలనుకుంటున్నాం. ఓకే సో దీన్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటివ్ వచ్చేసి జనాలకి మంచి ప్యూరిటీ అందించాలి. ఓకే సో ఇప్పుడు మిషన్లో పల్లెలు అయితే పోస్తున్నారు, లైవ్లో మన కళ్ళ ముంగటనే ఇప్పుడు నూనె అయితే పడతారో చూద్దాం. సో ఇప్పుడు ఏమేమి పోస్తున్నారండి? ఇది పల్లి చెక్క కలిపేయాలండి. దీంట్లో ఈ మిషన్ లో ఏంటంటే ఓకే పల్లి చెక్క కలిపేస్తే ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో డైరెక్ట్ పల్లీలు వేయద్దు, డైరెక్ట్ పల్లీలు వేస్తే మిషన్ స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోతుంది. ఓకే పల్లి చెక్క ఇది కలిపేస్తే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఓకే పోయండి. సో మిషన్ లోపలైతే పల్లీలు పోస్తున్నారు చూడండి. సో లోపలైతే మిషన్ పెరుగుతూ ఉన్నది చూడండి. సో మనకు పల్లీలు పోసిన వెంటనే ఇక్కడ చూడండి ఆయిల్ అనేది కారిపోతుంది చూడండి. ఆయిల్ ఎందుకని కారిపోతుంది ఇక్కడ, ఎందుకంటే లోపల మిషన్ నుంచి ఆయిల్ వచ్చేటప్పుడు ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆయిల్ కలిసిపోతుంది. సో మడ్డి వస్తుంది. సో ఇక్కడ ఫిల్టర్ చేయడానికి వీళ్ళు ఒక జాలి అయితే పెట్టుకున్నారు చూడండి. సో మొత్తం ఫిల్టర్ అయ్యి ఆయిల్ అయితే లోపలికి పోతుంది చూడండి. సో మనకు ఫైనల్గా ఆయిల్ అయితే ఇట్లా రెడీ అవుతుంది. ఇది ఇంకా మనం తినడానికి రెడీ కాలేదు, ఇది మొత్తం మనం ఆయిల్ తినడానికి ఇంకా 2 days టైం పడుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుందంట, చూద్దాం. ప్రాసెస్ ఇందులో ఫిల్టర్ చేస్తామండి మళ్ళీ. సో ఇక్కడ ఆయిల్ పట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ చేయాలండి. ఓకే దీంట్లో ఫిల్టర్ చేసినాక ఆ డ్రమ్ములు అనేది స్టోర్ చేస్తాం. సో ఫిల్టర్ అయిన తర్వాత ఈ డ్రమ్లలో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ అనే ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? ఎన్ని స్టేజెస్లో చేస్తారు ఇది? ఇది ఒకటే స్టేజ్ అండి. ఒకటే స్టేజ్. వచ్చిన ఫిల్టర్లు ఏంటంటే ఈ పైప్ వేసేస్తే దీంట్లో నుంచి ఆయిల్ లోపలికి వెళ్తుంది. ఓకే దీంట్లో నుంచి ఆయిల్ లోపలికి వెళ్ళి దీంట్లో నుంచి వడపోతాయి. ఓకే ఈ వీటిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఓకే ఇక్కడ నుంచి బయటకు వస్తుంది, అక్కడ డ్రమ్ము పెడతాం. తర్వాత మనకి బాటిలింగ్ అనేది ఎలా చేస్తామంటే దీని నుంచి మళ్ళీ మనం ఈ మిషన్ కనెక్ట్ చేస్తే దీంట్లో నుంచి మనం దీంట్లో మిషన్ సెట్ చేసుకోవాలి. 500 ml 1000 ml. సో దీంట్లో 500 ml బాటిల్స్ అయితే 500 ml బాటిల్ సెట్ చేసుకుని బటన్ నొక్కగానే దీంట్లో 500 ml ఫిల్ అయిపోతుంది. ఓకే 1000 ml సెట్ చేసుకుంటే 1000 ml సెట్ చేసుకుని సీల్ వేసి బాటిల్ అనేది అమ్మిస్తాం. ఓకే ఇప్పుడు ప్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా ఈ మిషనరీ యూజ్ ఈ చేస్తాం. మిషనరీ యూజ్ చేస్తాం కంపల్సరీ, ఎందుకంటే చేతితో టచ్ అవ్వకూడదు అని చెప్పేసి. దీంట్లో కూడా ఏమైనా ప్యూరిటీ అవుతుందా? దీంట్లో కూడా ఇక్కడ ప్యూరిటీ ఉంటుందండి. ఓకే మనం ఈ ఫిల్టర్ అయిపోయినాక కూడా ఈ డ్రమ్ లో ఇది ఫిల్టర్ వేసేస్తే ఓకే దీంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఓకే 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 దీంట్లో నుంచి బాటిలింగ్ అవుతుందండి ఇక్కడ. ఓకే సూపర్ బాగుంది, ఎందుకంటే మళ్ళీ చేతులతోటి ముట్టుకోకుండా కూడా. ఉండాలి. ఓకే సూపర్. సో ఇది చూస్తున్నారు కదా. సో వీళ్ళ ఆయిల్ మేకింగ్ ప్రాసెస్ అయితే మీకు చాలా డీటెయిలింగ్గా చూపెట్టిన. సో చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా మన బై ప్రొడక్ట్. ఓకే బై ప్రోడక్ట్ ఇదంతా. ఓకే ఈ బై ప్రొడక్ట్ అంటే మేము పశువులకి డైరీ ఫార్మ్స్ కి ఇచ్చేస్తారు. ఎట్లా అండి ఫర్ కేజీ ఎట్లా ఇస్తున్నారు? కేజీ 40 రూపీస్ అండి. ఓకే చుట్టుపక్కల చెంగిచెర్ల, ఉప్పల్, బోడుప్పల్ ఎవరైనా ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మేము ఇచ్చేస్తాం. సో ఎవరైతే మన డైరీ ఫార్ములు మెయింటైన్ చేసే రైతులు ఉంటారో వాళ్ళకు బర్రెలకు కానీ ఆవులకు కానీ దాన రూపంలో ఈ బై ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తారు. చాలా హెల్దీ. ఆ బర్రెలో కూడా ఈ ఏదైతే ఈ చెక్క అంటారు, చెక్కనే కదా అనేది దీన్ని. సో ఇది బై ప్రోడక్ట్ గానుగా చెక్క. సో దీని దాన రూపంలో సో పశువులకైతే అందిస్తారు. సో ఇది కేజీ 40 రూపాయల లెక్క అయితే ఇస్తున్నారు. సో ఇది ఎవరైనా రైతులు ఉన్నా కానీ ఇది మీకు చాలా యూస్ఫుల్. సో ఎందుకంటే మనకు బయట షాప్లలో ఎక్కువ రేట్లు అమ్ముతుంటారు, బట్ వీళ్ళ దగ్గర వీళ్ళదే యూనిట్ కాబట్టి వీళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళు తక్కువ రేటుకి అయితే ఆయిల్ మొత్తం రెడీ అయిపోయినాక సో మనకైతే ఇట్లా వీళ్ళు ఇస్తున్నారు. ఇది 1/2 లీటరు, ఇది లీటరు చూసుకోవచ్చు. సార్ ఎంతవరకు మనకు జనాల క్వాంటిటీ ఇవ్వడానికి మీరు ఇట్లా బాటిల్స్ రెడీ చేసినారండి? మేము మాది డైలీ మా ప్రొడక్షన్ వచ్చేసి డైలీ 100 kgs ప్రొడక్షన్ ఉంటుందండి మా దగ్గర. డైలీ 100 kgs ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే 100 kgs మనం బాటిలింగ్ చేస్తాం, బయట కూడా సప్లై చేస్తున్నాం. ఓకే హోల్సేల్ గా కూడా ఎవరైనా కావాలంటే హోటల్ ఈవెంట్ మేనేజర్స్ కి వాళ్ళకి కూడా ఎవరైనా లేబులింగ్ కావాలన్నా వైట్ లేబులింగ్ అన్నా మేము చేసిస్తాం. లేబులింగ్ కూడా చేసిస్తాం. మినిమం ఒక 50-100 kgs ఉంటే మనం బాటిల్ పట్టించేస్తాం, వాళ్ళు లేబుల్ వేసుకుని వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు. ఓకే
ఎక్కడన్నా డిస్టిక్లో కావాలన్నా ఎవరైనా సేల్ చేయాలనుకుంటున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా నెంబర్ అనేది కింద స్క్రోల్ అవుతుంటుంది, దానికి ఫోన్ చేసి మాతో డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇది ఎంత అండి? ఇది 5 లీటర్స్ అండి. 5 లీటర్స్ క్యాన్. 5 లీటర్స్ క్యాన్. ఓకే. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళకి ఎట్లా ఇస్తారు? 25 లీటర్స్ టిన్ ఉంటుంది, దాంట్లో పట్టించేస్తాం. ఓకే. హోల్సేల్ గా ఎవరైనా కావాలనుకుంటే 25 లీటర్స్ టిన్ ఉంటుంది, ఆ టిన్ లో కావాలంటే మనం చేసి ఇచ్చేస్తాం. ఓకే. ఎవరైనా వాళ్ళు లేబుల్ వేసి అమ్ముకోవాలన్నా వాళ్ళు అమ్ముకోవచ్చు. ఓకే డన్. సో చూస్తున్నారు కదా, సో ఆయిల్ మాత్రం చాలా హైజీనిక్గా చాలా క్వాలిటీగా అయితే రెడీ చేస్తున్నారు. అండ్ సో మీరు ఇక లోకల్ ఉన్న మన ఉప్పల్ బోడుప్పల్ ఇటు సైడ్ ఎవరున్నా కానీ మీరు వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఆయిల్ బిజినెస్ చేసుకోవాలనుకున్నా రీటైల్ మన వీళ్ళు హోల్సేల్లో ఇస్తారు. అండ్ ఇప్పుడు ఎట్లయితే వీళ్ళకి బ్రాండింగ్ ఏదైతే లోగో ఉన్నదో వాళ్ళ పేరు సేమ్ మీరు కూడా ఎట్లా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మీకు సంబంధించిన లేబుల్ మీ కంపెనీ పేరు అయితే ఉంటుందో ఆ కంపెనీ పేరు వేసి వీళ్ళే ఆయిల్ రెడీ చేసి ఇస్తారు. బయట మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ క్యాటరింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, హోటల్స్లో కావచ్చు, ఇట్లా ఎవరైతే ఫుడ్కి సంబంధించిన బిజినెస్లు ఉంటారో వాళ్ళకు చాలా యూస్ఫుల్. ఎందుకంటే మీరు ఎవరైతే మీ కస్టమర్స్ ఉంటారో రెగ్యులర్ క్యాటరింగ్ కావచ్చు వాళ్ళకు కావచ్చు, మీరు మంచి ఫుడ్ టేస్టీ ఫుడ్ ఇస్తేనే మీకు ఫర్దర్గా బిజినెస్ కూడా అవుతుంది. సో మనకు ఫుడ్ తినాలంటే దాంట్లో హెల్దీ ప్రోడక్ట్ అయితే మనకు ముఖ్యంగా ఆయిల్. సో ఆయిల్ ఉంటేనే మన ఫుడ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ వీడియో మాత్రం ఈ ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఫుడ్ బిజినెస్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది వాళ్ళకు షేర్ చేయండి. ఇది మనకు ప్రజెంట్ వీళ్ళ వర్క్షాప్లో ఉన్న ఆయిల్ ప్రాసెస్ ఎట్లా చేస్తున్నారు ఏందని చాలా డీటెయిలింగ్ అయితే చూపెట్టినా. సార్ ఫైనల్గా మా వ్యూస్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ మీ వీడియో నుంచి ఎవరైనా వస్తే డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తాం. ఓకే. ఎంత ఇస్తారు సార్? బాటిల్ మీద 10-15 నుంచి 20 రూపీస్ తగ్గించి ఇచ్చేస్తాం. సూపర్. ఓకే రైట్. చూస్తారు కదా, సో వెంటనే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్ ఆల్ ఓవర్ హైదరాబాద్ డెలివరీ ఉందండి మాది. ఓకే. బుక్ చేసి పంపిస్తాం. ఓకే. 10 లీటర్స్ 15 లీటర్స్ ఎంత ఉన్నా కానీ క్వాంటిటీ బట్టి మీరు ర్యాపిడో చేసి బుక్ చేస్తాం, పంపిస్తాం. హోమ్ డెలివరీ కూడా ఉంది. హైదరాబాద్ మొత్తం ఇస్తాం. ఆంధ్ర తెలంగాణ కావాలన్నా కూడా ఇస్తాం. ఇంకా వేరే స్టేట్లో కూడా సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. ఓకే. జస్ట్ మీరు కాంటాక్ట్ అయ్యి మా దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు మీరు. రైట్. చూసినారు కదా, సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్ వస్తూనే ఉంటాయి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయాలి. ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాం. మళ్ళీ థ్యాంక్ యూ. నమస్తే.